తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీచక్రపీఠం పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ ఎంతో సుపరిచితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. కామెంట్స్ లో వచ్చే ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. అందులో ఎక్కువగా వినిపించింది, ఏమోనండి బ్యాడ్ టైం నడుస్తుంది, ఏం చేసినా అన్ని రివర్సే అవుతున్నాయి, ఏమన్నా మంచి చేద్దామని ఎదుటోళ్ళకి వెళ్తే అది చెడై ఎదురవుతోంది, వాళ్లే రివర్స్ అవుతున్నారు, మనల్నే అంటే ఆయన దానికి కాని దానికి మన సంబంధం లేకపోయినా ప్రమేయం లేకపోయినా మాటలు పడాల్సి వస్తుంది. ఇలా బ్యాడ్ టైం నడుస్తుందని అర్థమయ్యే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటండి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతి మన జీవితంలో గుడ్ టైం బ్యాడ్ టైం రెండు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయా గురుగారు? ఉంటాయి. అందులో డౌటే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారి జాతకం ప్రకారం నేను చిరంజీవి గారి జాతకం అప్పట్లో తారాబలం అని ఒక ఛానల్లో ఉన్నప్పుడు చేశాను. చాలా మంది అనుకున్నారు చిరంజీవి గారు ఇంకా అది పార్టీ పెట్టారు, ఇంకా ఆయన రాజకీయాల్లోనే పూర్తిగా ఉంటారు. చిరంజీవి గారు కూడా బిలీవ్ చేశారు, నేను పూర్తిగా రాజకీయాల్లో ఉంటే ఇంకా నేను ఎప్పుడు కూడా బ్యాక్ చూసేదే లేదు, ఇంకా పూర్తిగా రాజకీయాలకి. నేను అప్పుడే చెప్పాను, తారాబలం ప్రోగ్రాంలో అప్పుడే చెప్పాను, చిరంజీవి గారికి రాజకీయాలు పూర్తిగా ఉండవు, ఆయనకి రాజకీయాలు వచ్చిరావు, ఒక 4 ఏళ్లకి ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు, మళ్ళీ సినిమా తీస్తారు అని చెప్పి ఇయర్ డేట్ తో సహా కూడా నేను ఆ ప్రోగ్రాంలో చెప్పేశాను. నేను అప్పుడు బిలీవ్ చేయలే, నా చెప్పింది కరెక్ట్ అవుతాను. ఐ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ. నేను చెప్పినట్టుగా జరిగింది. ఆయన మళ్ళీ సినిమాలకు వచ్చేసారు, మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, రాజకీయాలకు కంప్లీట్ గా ఇప్పుడు ఆయన స్వస్తి చెప్పారు. చాలా మంది అనుకుంటారు అది చిరంజీవి గారికి అది బ్యాడ్ టైం. అది అంతే, ఆయన టైంలో అది జరిగింది, అది బ్యాడ్ టైం, అది జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంత గొప్ప వాళ్ళైనా, నేను చిరంజీవి గారి జీవితం చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎంతో మందికి అన్నం పెట్టిన వ్యక్తి. ఇప్పటికీ ఆయన వల్ల ఎంతో మంది బతుకుతున్నారు. ఆయన చేసిన పని వల్ల ఎంతో మంది ఇళ్లలో ఇంత ఫుడ్ వెళ్తుంది అని అంటే కారణం ఆయనే. ఆయన ఎంతో మందికి ఒక ఆదర్శ వ్యక్తి కూడా. కానీ అలాంటి వ్యక్తికి కూడా బ్యాడ్ టైం వచ్చింది అంటే మనం జనరల్ గా చూస్తున్న వ్యక్తులు అంటే ఎవరు కూడా కాలానికి అతీతులు కారు. విధిని ఎవరు కూడా ఓవర్కమ్ చేయలేరు. విధి ప్రకారమే అందరు కూడా వెళ్లాల్సిందే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నో వన్ ఈజ్ గాడ్. ఎవడు కూడా దేవుడు కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మైండ్ సెట్ కనుక కరెక్ట్ గా మనం మైండ్ లో పెట్టుకోగలిగితే మన అహంకారం అప్పుడు పోతుంది. నువ్వు ఎంత గొప్పోడివైనా బ్యాడ్ టైం వస్తే నువ్వు తలవంచుకొని పోవాల్సిందే అనేది మాత్రం మనకు అర్థమైతే అహంకారం అనేది పోతుంది. కానీ అహంకారం అనేది స్వతసిద్ధంగా వచ్చేస్తుంది, అది టైం బట్టి వస్తుంది. ఎత్తి మీద శనిగ్రహం వచ్చి ఏళ్ళనాటి శని కూర్చున్నాడు అనుకోండి, అది వచ్చేస్తుంది. గుడ్ టైం వచ్చింది అనుకోండి, ఎవడు చెప్పిన మాట వినం. సింపుల్ లాజిక్. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, శనిగ్రహము 11వ స్థానంలోకి వస్తే అద్భుతమైన సంపదను ఇస్తాడు. సంపదనిచ్చి నీకు ఒక రేంజ్ లో కూర్చోబెడతాడు. 11వ స్థానంలోకి వస్తే 2.5 సంవత్సరాలు అక్కడనే ఉండడు కదా. 2.5 సంవత్సరాలు దాటితే 12వ స్థానంకి వస్తాడు. 12వ స్థానానికి వచ్చాడంటే అర్థం ఏంది? ఏళ్ళనాటి శని ప్రారంభమైందని అర్థం. ఈ 2.5 ఏళ్ళు ఈఫిల్ టవర్ మీద ఎక్కిస్తాడు, బుర్జ్ ఖలీఫా దాకా ఎక్కిస్తాడు పైకి. 2.5 ఏళ్ళు కరెక్ట్ గా ఏళ్ళనాటి శని స్టార్ట్ అయ్యే టైంకి పైకి కిందికి దోస్తాడు ఒకటేసారి. ఇది 12వ స్థానానికి వచ్చేసరికి, ద్వాదశ స్థానానికి వచ్చేసరికి, ఆ ద్వాదశ స్థానానికి వచ్చేసరికి నెత్తి మీదకి వస్తాడు ఏళ్ళనాటి శని. అప్పటిదాకా అనుగ్రహకారకుడై నెత్తి మీద ఇలా అనుగ్రహం ఇస్తా ఉంటాడు. తర్వాత చేయి పెడతాడు, ఇంకంతే, ఇంకా తొక్కుతానే ఉంటాడు ఇంకా కాళ్ళ మీదకి వచ్చేదాకా. అంటే 2.5 సంవత్సరాలు హాయిపిచ్చిన శనియే 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు. అర్థమవుతుందా? సో మనము మన బ్యాడ్ టైంలో ఏం చేయాలో కరెక్ట్ నేర్చుకుంటే చాలు. గుడ్ టైంలో మనం ఏం చెప్పినా వినపడదు మనకి. గుడ్ టైం నడిచింది అని అంటే, టైం మంచిగా ఉందని అంటే ఎవడు చెప్పినా నువ్వేంద్రా నాకు చెప్పేది అని అంటాం. అది అహంకారం ఆటోమేటిక్ వస్తుంది. అఫ్ కోర్స్ వినపడదు. బ్యాడ్ టైం వచ్చింది, ఏం చెయ్యాలి? ఎక్కడికి పోయినా మీరు చెప్పినట్టుగా మంచి చేసిన వాళ్ళు కూడా చెడు చేస్తారు. మనం ఎంత మంచి చేసినా వాళ్ళకి అది గుర్తుండదు. మనం 2-3 తిట్టినవే వాళ్ళకి గుర్తుంటాయి. చాలా మంది జీవితంలో జరుగుతాయి. ఏది జరిగినా
ప్రతిరోజు Hmm. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ టైం నడుస్తుంది అని అంటే ఫస్ట్ నీ జీవితంలో బ్యాడ్ టైం నడుస్తుంది అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకో, డైలీ 1 hour దైవానికి కేటాయించేసేయాలి. 1 hour. డైలీ 1 hour దైవానికి కేటాయించేసేయాలి. అది కూడా ఎప్పుడంటే అప్పుడు కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 5:30 వరకు ఈ 2 hours నువ్వు అది ఎంత దరిద్ర పొజిషన్ లో ఉండని, వాస్తవంగా చెప్పాలంటే అది ఇంపాసిబుల్. నేను చెప్తాను కదా, ఇంపాసిబుల్. బ్యాడ్ టైం లో అప్పుడు కూడా లేవబుద్ధి లేదు, లెగలేము. అది లేచినా కానీ దేవుడి ముందు కూర్చోబుద్ధి కాదు. బలవంతంగా వెళ్ళి దేవుడి ముందు కూర్చున్నా దేవుడిని తిట్టాలనిపిస్తుంది తప్ప దేవుడితో మనం ధ్యానం చేయబుద్ధి కాదు. అంటే ఆ సిచ్యువేషన్ అట్లా ఉంటది, అది అంతే. దేవుడు గుడికి వెళ్ళబుద్ధి కాదు, దేవుడిని చూస్తే తిట్టాలనిపిస్తుంది, దైవం లేదు అనిపిస్తుంది. నువ్వు వెనక దేవుడి కోసం చేసిన దీక్షలు అన్ని గుర్తుకొస్తాయి అన్నమాట. అవన్నీ చేసినా, నువ్వు నాకు ఏం చేసినావు, నువ్వు నాకు ఇది చేసినావా అని దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి మైండ్ ఎదిగిపోతుంది బ్యాడ్ టైం వస్తే. అది అంతే. ఇది మీరు ఇది మీ మైండ్ కి నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ గా అనిపిస్తే నేను చెప్పింది చెయ్యండి. నీ బ్యాడ్ టైంలో నీకు జరగాల్సిన బ్యాడ్ జరగకుండా సేవ్ అవుతావు. లేదు అంటే అట్లాగే వెళ్ళాలి. బ్యాడ్ టైం అంటే అర్థమైంది, దైవ దూషణ చేయడము, దైవ ద్వేషం చేయడము, దేవుడి దగ్గర కూర్చోకపోవడము, దేవుడికి దండం పెట్టాలని బుద్ధి రాలేకపోవడము, రాత్రిపూట ఎక్కువగా మెలకు రావాలనిపించడము, మత్తు పదార్థాలు వాటికి బానిస అవ్వాలనుకోవడము, లేదంటే ఏ పని చేయకపోతే కర్ణపిశాచి ఉంటుంది దాన్ని చూస్తూ కూర్చోవడము. ఓకే, దాంట్లో ఇలా 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 అంటానే ఉంటావు. ఆ మైండ్ ఎటు పోతుందో ఏమవుతుందో ఏమి తెలియదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. అయిన వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. సో సొంత వాళ్ళు తిడతారు, నువ్వు ఎవరికి ఏం చేసినా వాళ్ళు అది పట్టించుకోరు. సేమ్ ఇవే సిచ్యువేషన్స్ అన్ని బ్యాడ్ టైంలో జరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నా వీటికి ఎగెయిన్స్ట్ గా నువ్వు ఒక పని చేయాలి. అదొకటే, డైలీ మార్నింగ్ 3:30కి లేచి దేవుడి ముందు దీపం వెలిగించి, అది ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా సరే కళ్ళు మూసుకొని దైవ ధ్యానం చేయటం. అమ్మవారిది ఒక మంత్రం ఉంటుంది, శ్రీం క్లీం శ్రీం శ్రీయై నమః. 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 ఈ మంత్రము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ మాలతో చేయండి. మళ్ళీ ఈ మాలతో చేయాలంటే దీన్ని పట్టుకొచ్చిండ్రు ఆయన బిజినెస్ అనుకుంటారు. ఇది లావాలో తయారయ్యే మాల. ఇది లావా అంటే జ్వాలాముఖి. దీనికి ఇది ఉండవు, ఇది లయంలో పుట్టేది. లయం అంటే ఏంటి, కాలిపోవడం. ఇది లయం నుంచి పుడుతుంది. సో ఇది లయకారకానికి సూచన. ఏమంటారు గురుగారు? ఇది జ్వాలాముఖి మాల. ఇది లయంలో నుంచి పుడుతుంది. సో దీనితో నువ్వు గనక జపం చేస్తే, ఈ మంత్రం జపం చేస్తే, నీ కర్మలు ఏవైతే ఉంటాయో, నీ బ్యాడ్ కర్మస్ ఏవైతే ఉంటాయో లయం అయిపోతా ఉంటాయి. దీంట్లో క్లీం మంత్రం, క్లీం అనేది కాళీ మంత్రం. మళ్ళీ దానికి శ్రీ శ్రీ అని 2 పెట్టాను. మళ్ళీ ఎందుకు అంటే ఇది నేను తయారు చేసుకున్న బీజాక్షర మంత్రం, నేను రీసెర్చ్ చేసింది. బికాస్ నేను దాదాపుగా 550 యంత్రాలు నేను రచించాను కాబట్టి చెప్తున్నా. బీజాక్షరాలని ఎలా చేస్తారు అనేది, డీకోడ్ చేస్తారు అనేది మనకి శారదా తిలక తంత్రం అనే దాంట్లో మాకు క్లియర్ గా ఋషులు చెప్పినవి ఉన్నాయి. సో శ్రీం శ్రీం అంటే లక్ష్మీ శక్తి, అంటే శుద్ధ సాత్వికమైన శక్తి. ముందు వెనక ప్రొటెక్ట్ చేయని, మధ్యలో తామసిక శక్తి కాళీ శక్తి ఏదైతే ఉందో మన నెగిటివ్స్ అన్ని నాశనం చేయని. అంటే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి 2 బీజాక్షరాలు ఇచ్చాను. ఓకే, అంటే ఆ క్లీమ్ బీజాక్షరం ఒకటే చేయకూడదు, అది చాలా శక్తివంతమైన బీజాక్షరం. శ్రీం అనేది సాత్విక శక్తి బీజాక్షరం. సో క్లీమ్ బీజాక్షరం చేయడం వల్ల ఏంటంటే నీ నెగిటివ్స్ అన్ని కొట్టిపాడేస్తుంది. శ్రీం అనే బీజాక్షరం నేను ప్రొటెక్ట్ చేస్తుంది. శ్రీం క్లీం శ్రీం శ్రీయై నమః. డైలీ 1008 టైమ్స్ చేయాలి. కానీ 108 టైమ్స్ చేసినా ఓకే అని చెప్పను, 1008 టైమ్స్ చేయాల్సిందే. 1008 టైమ్స్ ఇంటూ ఏళ్ళనాటి శని ఉంటే 1008 డేస్. ఏళ్ళనాటి శని నెత్తి మీద ఉంటే
ఉంటది కన్ఫర్మ్ గా, ఉంటేనే ఇట్లా జరుగుతుంది. అంతే ఇంకా సో ఇప్పుడు ఎవరు అంటే మీన, మేష, భవిష్యత్తులో వృషభ. వృషభానికి వస్తుంది. అవును. ఇప్పుడు కుంభరాశి వాళ్ళు కుంభ, మీన, మేష. ఇప్పుడు మనం 2026లో జూలైలో చేస్తున్నాం కాబట్టి అదే ఇంకా ముందుకు పోయిన కొద్దికి కుంభం పోతారు, వీళ్ళు యాడ్ అవుతారు. వృషభం కానీ నేనేం చెప్తాను అంటే ఎవరైనా ఈ 108 into 1008 days చేయండి. ఈ మాలను పెట్టుకొని చేయండి. ఈ మాలను పెట్టుకొని ఎంత కష్టం వచ్చినా నీకు ఆ ఒక్కొక్క రోజు చేయబుద్ధి కాదు. అదేమవుతుంది అంటే నీ కర్మఫలము అనేటువంటిది నిన్ను వెనక్కి లాగేస్తుంది, నిన్ను దీక్ష చేయకుండా నిన్ను పట్టుకుంటుంది. వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట చెప్తారు, లేదంటే ఈ చెప్పిన వ్యక్తి మీదనే దూషణలు వస్తాయి. ఆయన జీవితమే మంచి లేదు, ఆయన చెప్పింది వింటవా అంటే ఇది జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇంతమంది కర్మ ఫలాలు నశించడానికి నేను చెప్తున్నాను అంటే నేను ఒక మేనిఫెస్టేషన్ ఇస్తున్నాను నేను. మరి ఆ కర్మ ఫలాలను ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? అవి అమ్మవారే దహించాలి. అమ్మవారు ఒకవేళ దహించాలి, కానీ అవి దహించిపోతున్నప్పుడు ఎవరి కారణం అని ఎత్తుకుతే ఉంటాడుగా, ఎవరో ఒక గురువు ఉంటాడుగా, వాడిని పట్టుకోవడానికి వస్తాయి. సో నేను కూడా దీక్ష చేయాల్సిందే. నేను అమ్మవారి యొక్క దీక్ష చేస్తూ అమ్మవారి చేస్తూనే ఉండాల్సిందే. అందుకే నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే గొప్ప గొప్ప మహానుభావులు ఏకాకులయ్యే ఉంటారు. వాళ్ళు ఒంటరిగానే జీవితాన్ని గడుపుతారు. ఎందుకోసం అంటే ఆ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క గొప్ప వ్యక్తిని టచ్ చేయకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి పక్కన ఉండేటువంటి వ్యక్తుల్ని టచ్ చేస్తాయి ఈజీగా. ఎందుకోసం వాళ్ళ దగ్గర శక్తి ఉండదు కదా, వాటిని ఆపే శక్తి ఉండదు కదా. వాళ్ళని టచ్ చేస్తే ఆటోమేటిక్ గా వీళ్ళు ఇక్కడ రియాక్షన్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఉదాహరణకి నా ఇంట్లో వంట చేసే వ్యక్తి ఉంది, వంట చేసే వ్యక్తి మీద అది పడింది అనుకోండి, ఆ వంట చేసే వ్యక్తి నాకు రోజు సరిగ్గా తిండి పెట్టదు, అంతే. నా ఇంట్లో ఉన్న వ్యక్తి మీదకి వచ్చింది అనుకోండి, నా ఇంట్లో ఉన్న వ్యక్తి నన్ను ఇంట్లో ప్రశాంతంగా కూర్చొనియదు, నన్ను పుస్తకాలు చదువుకోనివ్వదు, నన్ను ఏం పని చేయనియదు. ఇంకా నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటే ఎప్పుడైతే నీకు శక్తి బాగా పెరిగిందో నీ పక్క వాళ్ళ మీదకి ఆ ఎఫెక్ట్ వచ్చి నిన్ను కిందికి లాగడానికి ట్రై చేస్తారు. అందుకే మనము సంకల్పం లోపల సహకుటుంబస్య అని అంటాం, మమ సహకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య అని అంటాం. ఎందుకంటామంటే ఇది రావడానికి. కాబట్టి ఇలాంటి దీక్షలు నేను చెప్పినవి ఏదైతే ఉందో అది మీరు చేయడమే కాకుండా ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకు కూడా చూపించండి. నాకు బ్యాక్ టైం నడుస్తుంది, నేను ఇవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నప్పుడు ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే కర్మ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నాకు శక్తి ఉంది కాబట్టి నేను ఈ జపం చేస్తున్నాను, నన్ను టచ్ చేయకపోవచ్చు, నిన్నైతే టచ్ చేస్తాయి. నిన్ను టచ్ చేసి నువ్వు నా దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటావు, నా మైండ్ అంతా డిస్టర్బ్ చేస్తావు. కాబట్టి నువ్వు నా మైండ్ డిస్టర్బ్ చేయొద్దు అనేది వాళ్ళకి నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. ఏదైనా అది చాలా కష్టమైన పని, అది ఋషులకే జరగలే, చాలా కష్టం, కాకపోతే చెయ్యాలి. సో బ్యాడ్ టైం వస్తే భగవద్ ఆరాధన చేయడం అనేది ఒకటి. అండ్ డోంట్ రియాక్ట్. ఏది ఎట్లా జరిగినా రియాక్ట్ అవ్వకు. ఒక నవ్వు నవ్వేసి, నీకు ఎంత నెగిటివ్ జరిగినా సరే రియాక్ట్ అవ్వకు, నవ్వు నవ్వేసి వెళ్ళిపో, అంతే. అదే సమాధానం, అంతే. నా జీవితంలో నాకు బ్యాడ్ నడిచినప్పుడు కూడా నాకు చాలా మంది మీరు ఎందుకు రియాక్ట్ అవ్వరు అన్నారు. నాకు అది తెలుసు, ఎందుకు జరిగిందో నాకు బాగా తెలుసు. నేను రియాక్ట్ అవ్వ సమయం, సో ఐ జస్ట్ డూస్ వన్ స్మైల్, నేను వెళ్ళిపోతున్నా ఉన్నా. నువ్వు చెడ్డోడివి అంటే థ్యాంక్ యూ, నేను చెడ్డోడిని, నేను ఒప్పుకుంటున్నా, థ్యాంక్ యూ. ఐ డోంట్ ఫైట్ ఓవర్ దేర్. ఎందుకోసం అంటే నువ్వు రియాక్ట్ అవ్వడమే దానికి కావాలి. ఏది ఏవైతే కర్మలు నీ వెంట ఎందుకు పడ్డాయంటే నువ్వు రియాక్ట్ అవ్వడానికి. నువ్వు రియాక్ట్ అయ్యావు అంటే కథం, వాటి వల్ల నువ్వు పడ్డట్టే. నువ్వు రియాక్ట్ అయినా కొద్దికి ఇంకా పెరుగుతూ ఉంటుంది. సి అన్లెస్ యు త్రో ద బాల్ టు ద వాల్, నువ్వు గోడకేసి కొడితేనే బంతి తిరిగి వస్తుంది. అదే ఇఫ్ యు బికమ్ ఎ వెల్, నువ్వు బంతులు వేసావు, బంతి వెల్లోకి వెళ్తుంది, అంటే బావిలోకి వెళ్తుంది. గోడకేసిన కొట్టిన బంతి తిరిగి వస్తుంది. నువ్వు గోడలాగా ఉండుకు, ఎలా ఉండు, బావిలాగా ఉండు. ఎన్ని బంతులైనా ఎన్ని కామ్ గా పడతానే ఉంటాయి. ఓకే, కామ్ డౌన్, జస్ట్ బీ కామ్ డౌన్, డోంట్ రియాక్ట్ టు ఎనీథింగ్. దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వకు. ఇది కర్మ ఫలితమే, ఇది జరుగుతుంది, ఇది భగవదిచ్చనే అని అనుకోవాలి. ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. రాను వాళ్ళ దగ్గర బాల్ అయిపోతాయి, మొత్తం వెల్లో బాల్ నిండిపోతాయి. సో అవి కూడా నీకు మంచి జరుగుతాయి. దీనికోసం ఒక మంచి కథ చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక మహారాజు
చాలా అహంకారపూరితమైన మహారాజు ఆయన, విపరీతమైన అహంకారం. వాడు ఏం ధ్యానం చేయడు, ఏం చేయడు. వాడు ఒకరోజు అడవిలో వెళ్తా ఉన్నాడు, కానీ వాడు మంచోడు, వాడు మంచోడే, కాకపోతే వాడికి అహంకారం ఎక్కువ. వాడు దైవాన్ని అస్సలు నమ్మడు, కానీ వాడు ఏం చేస్తాడంటే ప్రజలకు మంచి చేస్తున్నాడు. వాడి యొక్క కర్మ ప్రకారం వాడు 100% చాలా బాగున్నాడు. అంటే ప్రజలకు మంచి చేసే విషయంలోను, అన్నం పెట్టే విషయంలోను, కప్పం కట్టించుకునే విషయంలోను, శత్రువుల్ని చంపే విషయంలోను ఒక రాజుగా తన ధర్మం అవుతుంది పర్ఫెక్ట్గా ఉన్నాడు. కానీ దైవాన్ని నమ్మడు. దైవము, దానములు ఇవేవి నమ్మడు. అవన్నీ కూడా వాడికి చాతగాక వాడు ఏదో అడుక్కుంటున్నాడు, దైవాన్ని నెపం పెట్టుకొని అడుక్కుంటున్నాడు అనుకునే రకమైన. అలాంటి రాజు ఒకసారి అడవిలో వెళ్ళేటప్పుడు ఒక సాధువు కనబడ్డాడు. కనబడేసరికి అడ్డం వచ్చేసరికి, ఎందుకు అడ్డం వచ్చినావు అంటే, నాకు ఏదైనా దానం చేయు అని అడుగుతాడు. నేను ఆ దానాలు గినాలు నేను ఏం చేయను అంటాడు. రథం ముందు కదలదు, బురదలు ఇరుక్కుపోతుంది. ఇదేంటి రథం బురదలు ఇరుక్కుపోయింది, ముందుకెందుకు కదలట్లేదంటే, నువ్వు నాకు ఏదైనా దానం చేస్తే కానీ రథం కదలదు, నా తపశక్తితో ఆపాను అంటాడు. ఇది బ్లాక్మెయిల్ చేయడమే, నేను ఒప్పుకోను అని అంటే, నువ్వు నాకు ఏదైనా దానం చేయని అంటాడు. ఈ లోపల గుర్రాలు ఉంటాయి కదా, గుర్రాలు ఇంత పేడేసేస్తాయి. వేసరికి ఈ గుర్రాలు పేడేసే ఇవి ఏమంటావు అంటే, నువ్వు ఏది ఇచ్చినా స్వీకరిస్తా, కానీ నీ చేయితోట ఇవ్వాలంట. సరే నా చేయితోట ఇస్తాను, నువ్వు జరిగిపోతావు కదా అని అంటే జరిగిపోతావు. తీసి పెండ తీసి చేతిలో పెడతాడు. నువ్వు నాకు ఏదైతే ఇచ్చినావో నీ రాజ్యంలో అభివృద్ధి చెందును గాక అని అంటాడు. నువ్వు నాకు దానం ఇచ్చింది నీకు అభివృద్ధి చెందును గాక అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన అది రిజెక్ట్ చేయడు, ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకోసం అంటే వాడి ధర్మం అంత బలంగా ఉంది, కాకపోతే వాడి దగ్గర దైవబలం లేదు. దైవబలం కూడా రావాలి కదా, రావడానికి వాడికి దైవం మీద నమ్మకం కలగాలి. కాబట్టి ఒక ఋషి రూపంలో వస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడు చేతులు కడుక్కుంటాడు, రథం కదులుతుంది, రాజ్యానికి వెళ్ళిపోతాడు. తర్వాత హాయిగా పడుకుంటాడు. తెల్లారు లేచేసరికి అంత వాసన, ఏంట్రా ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందిరా అని చెప్పి వెళ్ళి చూసేసరికి రాజ్యం బయట మొత్తం అంతఃపురంలో, ఉద్యానవనంలో పెద్ద గుట్ట అయిపోయి ఉంటుంది. ఏది ఈ పేడది మొత్తం గుట్టు అంత ఈగలు ఉసురుతా ఉంటాయి, క్షణక్షణం పెరుగుతానే ఉంటుంది, అది తగ్గదు. ఇదేంట్రా, ఇది ఎవడరా ఇంత వేసిందంటే, ఏం తెలియదు మహారాజా, అది పెరుగుతానే ఉంది. ఈ అంతఃపురంలో ఇక్కడ మీకు కనపడుతుంది, మీకు కనపడకుండా ఇంకా అక్కడ ఇంకో 4-5 గుట్టలు తయారయ్యాయి, ప్రతి ఒక్క గంటకు ఒక గుట్ట తయారవుతుంది అని చెప్పేసి అనేసరికి, ఒరే ఆయన ఎవరో గొప్ప మహర్షి ఉన్నట్టున్నాడు అని చెప్పి వాడు రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి ఆ మహర్షిని ఎత్తుకుంటూ వెళ్దాం పదండి, ఇది సొల్యూషన్ ఆయనే చేయాలా, ఆయనకి నేను ఇంత దోసెట్ పెండిసి ఇంత ఇచ్చాడు, ఆయనకి దోసెట్ బంగారం ఇస్తే బంగారం కూడా వస్తుందేమో, లేదుగా ఆయన దగ్గర పోదామని చెప్పేసి అని వెతుక్కుంటూ వెళ్తారు. ఎంత ఎతికినా దొరకడు, రాజ్యం మొత్తం కంపు కొడతా ఉంటది. ఆఖరికి ఒక దగ్గర కనబడతాడు. కనబడేసరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకొని, స్వామి నన్ను క్షమించండి, అపరాధం చేశాను అని చెప్పేసి అంటే, నువ్వేం అపరాధం చేయలేదు ఆయన, నువ్వు దానం చేయాలనుకున్నావు, నువ్వు అదే దానం చేయాలనుకున్నావు, అది ఇచ్చావు. నువ్వు నాకు ఏది దానం చేస్తే నీకు అదే పెరుగుతుంది కాబట్టి నేను ఇచ్చాను అంటాడు. లేదు ఏదైనా ఒక నాకు పరిష్కార మార్గం చెప్పండి అని అంటే, సరే నీకు పరిష్కార మార్గం కావాలి, అయితే నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నిన్ను తిట్టుకోవాలి, నిన్ను భయంకరంగా తిట్టుకోవాలి, నిన్ను దూషణలాడాలి. నువ్వు చెయ్యని తప్పుకే వాళ్ళు దూషణలాడాలి. ఆడితే గనక ఆ పెండంతా ఎగిరిపోతుంది అని చెప్పేసి అన్నాడు. అవునా అంటే సరే, రూమర్ క్రియేట్ చేపిస్తాడు రాజు. రూమర్స్ అన్ని కూడా వినేసి రాజుని తిట్టడం స్టార్ట్ చేస్తారు. రాజ్య ప్రజలందరూ తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఎట్లా ప్రజలు రాజుని ఏది తప్పు లేకున్నా రాజుని ఎట్లా తిడుతున్నారో అట్లా మొత్తం ఈ పేడంతా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతుంది, మొత్తము ఖాళీ అయిపోతుంది అనమాట. ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు రాజుకి అర్థమైపోతుంది, మనం చేసిన దానమే మనకి తిరిగి వస్తుంది. అది కాకుండా ఇంకోటి ఏమర్థమవుతుంది అంటే, మనల్ని ఎవరైనా సరే మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా దూషించినా, ఎవరైనా మనల్ని తూలనాడినా, మన గురించి తప్పుగా మాట్లాడినా, మన కర్మఫలం వాళ్ళు తీసుకుంటారు. మన బ్యాడ్ కర్మ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు అదే కదా జరిగింది. రాజు తప్పు లేకున్నా జస్ట్ రూమర్ క్రియేట్ చేయడం వల్ల ఇది జరిగింది కాబట్టి రాజు కూడా అర్థమైంది. సో మన తప్పు లేకున్నా జరిగింది కాబట్టి కర్మఫలం అనేటువంటిది, మనల్ని ఎవరైనా తిడితే, మనల్ని ఎవరైనా ద్వేషిస్తే అకారణంగా, సో వాళ్ళు మన యొక్క పాపకర్మ ఫలితాలని వాళ్ళు తీసుకుంటున్నారని అర్థం. దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కదా. నీ దగ్గర నువ్వు ఇంటర్నల్ గా నీ జస్టిఫికేషన్,
నువ్వు 100% నువ్వు ధర్మంగా ఉన్నావన్న ఆలోచన నీకు సంకల్పం నీది కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసావు, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అని నేను ఎంతమంది అన్నా సరే నువ్వు నవ్వుతూ వదిలేసాయి. బికాస్ వాళ్ళు నీ యొక్క బ్యాడ్ కర్మని మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అది అర్థమైపోతాం రాజుకి. సో ఆ రోజు నుంచి రాజు దానం చేయడం మొదలు పెడతాడు. సో దానం చేయడం వల్ల అతనికి ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, ధర్మ కార్యాల వల్ల అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ వచ్చి మొత్తుకుంటారు రాజుకి, ఇదేంటి మా ఇళ్ళంతా ఇట్లా పెండైపోయాయి అంటే, మీరందరూ కూడా ధర్మ కార్యక్రమాలు చెయ్యండి, యజ్ఞ యాగాదులు చెయ్యండి, పరోపకారం చెయ్యండి, పోతుందని చెప్పేసి చెప్తే అందరూ అట్లా మళ్ళీ భగవద్ ఆరాధన చేయడం. అప్పటిదాకా రాజ్యం మొత్తం రాజు ఎలా ఉంటే రాజ్యం అంతా అలా ఉంటుంది కదా, కాబట్టి అలా మొత్తం రాజ్యం అంతా సెట్ అయిపోతుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షించు, ధర్మం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో రక్షిస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ 100% రక్షిస్తుంది. కాకపోతే నీ ధర్మం పట్ల, నువ్వు చేస్తున్న నీ యొక్క కార్యాచరణ పట్ల నువ్వు మాత్రం 100% విశ్వాసంతో ఉండాలి. 100% నీ పని నువ్వు చేసుకుంటూనే వెళ్ళాలి. డూ యువర్ జాబ్, డోంట్ రియాక్ట్ అన్లెస్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్స్. మంచి మెసేజ్ గురుగారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. శ్రీమతి.